రారా నాన్న, చాలా ఏళ్ళకి వచ్చావు పొలానికి. ఏంది నాన్న నువ్వు ఇంకా వ్యవసాయం పనులే చేస్తున్నావా? నాన్న నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను రా నన్ను. నాన్న మన దేశ కల్చర్ ఎటువైపోతుంది, ఇంకా నువ్వు చూస్తే అగ్రికల్చర్ చేస్తున్నావు. నాన్న నువ్వు అన్న కల్చర్ ఉందో లేదో తెలియదు. నాన్న నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను రా నన్ను. ఏదో ఉద్యోగం చేసి నువ్వెక్కడ, బ్రతుకుతే రైతుగా బ్రతకాలనుకునే మేమెక్కడ. నువ్వు చేసే ఉద్యోగములో హాలిడేలు ఉంటావేమో కానీ మేము చేసే ఈ వ్యవసాయములో హాలిడేలు ఉండవు. కడుపుని కాల్చుకుంటూ భూతల్లి కడుపు చీల్చుకుంటూ ఏదో ఒక పని చేసుకుంటూ 10 మందికి అన్నము పెట్టి రైతులమురా మేము. కాళ్ళు నొప్పిస్తాయని కారులో తిరిగే మీరెక్కడ, కండలు కరిగించి కడుపు నింపే మేమెక్కడ. పోతార్ నాట్ సేమ్. నువ్వు ఆకలి వేసే అమ్మా అంటావు. అన్నం పండించే అన్నదాతను ఏ రోజైనా తెలుసుకున్నావా? జీతానికి పని చేసే నువ్వెక్కడ, జీవితాన్ని పనంగా పెట్టి పని చేసే మేమెక్కడ. నీకు చీమ కొరికితే అమ్మా అంటావు, కానీ ఒక్క రైతుకు పాము కొరికితే పుసరో బిసురో పోసుకొని పొలానికి పోతాడు. నువ్వు పోగలవా? రేయ్, పాపులారిటి కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు, పైసాల కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు, కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు. ఫలితము ఉన్నా లేకున్నా పనిచేసేది ఈ రైతులు మాత్రమే. నేటి యువత ఆలోచించాల్సిన విషయం, రైతులని గౌరవించండి, వ్యవసాయాన్ని కాపాడండి. థ్యాంక్ యూ.